తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న శశికళ నటరాజన్ జీవితం హిట్ సినిమా ఫార్ములాను తలపిస్తోంది. అతి సామాన్యమైన స్థాయి నుంచి అత్యున్నత స్థానం వైపు ఆమె ఎదిగిన తీరు చాలా ఆసక్తికరం. అదే స్థాయిలో వివాదాస్పదం కూడా. జయలలితతో 3 దశాబ్దాల పాటు సాగింది శశికళ స్నేహం. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు అత్యంత సన్నిహితురాలుగా ప్రపంచానికి తెలిసిన శశికళ ఇప్పుడు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. జయలలిత వెనకే ఉంటూ పెద్దగా కనబడని శశికళ పురుచి తలైవి మరణం తర్వాత అన్నాడీఎంకే పార్టీపై, ప్రభుత్వంపై పట్టు సాధించి రాజకీయాల్లోనూ తన ముద్ర వేస్తున్నారు. బతుకున్న నాళ్లు ఎవరికీ పార్టీలో సెకండ్ పొజిషన్ ఇవ్వలేదు జయలలిత. ఇది కూడా శశికళకు కలిసొచ్చింది. శశికళ 1957లో తిరుతిరైపూండిలో దేవర్ సామాజిక వర్గానికి చెందిన వివేకానందన్, కృష్ణవేణి దంపతులకు జన్మించారు. ఆమెకు 4 సోదరులు, 1 సోదరి. తర్వాత వారి కుటుంబం మన్నార్గుడికి మారింది. 10వ తరగతి వరకు చదువుకున్న శశికళకు 1973లో పౌర సంబంధాల అధికారి నటరాజన్తో పెళ్లి జరిగింది. డీఎంకే చీఫ్ కరుణానిధి సమక్షంలో వీరిద్దరి వివాహం జరిగింది. శశికళ వీడియో షాప్ నడిపేవారు. 1982లో చంద్రలేఖ అనే కలెక్టర్ సాయంతో జయకు శశికళను పరిచయం చేశారు నటరాజన్. జయ హాజరయ్యే పెళ్లిళ్ల వీడియోలు శశికళ తీయించేవారు. అలా వారిద్దరి మధ్య స్నేహం మొదలైంది. పోయస్ గార్డెన్లో జయలలిత, శశికళ కలిసి ఉండేవారు. ఒకే రకం చీరలు, చెప్పులు, నగలు ధరించేవారు. శశి తనకు సోదరి లాంటిదని, అమ్మలేని లోటును తీరుస్తోందని జయ చెప్పేవారు. 1991లో జయ తొలిసారి సీఎం కావడంతో శశికళ వెలుగులోకి వచ్చింది. శశికళ సోదరి కుమారుడైన సుధాకరన్ను జయ దత్తత తీసుకొని అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. కలర్ టీవీల స్కామ్లో 1996లో జయలలిత, శశికళ ఇద్దరు అరెస్టై జైలుకెళ్లారు. తరువాతి కాలంలో ఇద్దరి మధ్య స్నేహం చెడింది. 1996 ఎన్నికల్లో జయ ఓటమికి శశికళే కారణమని విమర్శలొచ్చాయి. శశికళతో సంబంధాలు చెడిపోయాయని జయ కూడా చెప్పారు. తర్వాత ఇద్దరమ్మలు మళ్లీ కలిసిపోయారు. 2011లో తనపై కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ శశికళ దంపతులతో పాటు వారి బంధుమిత్రులను కూడా పార్టీ నుంచి తప్పించారు జయలలిత. 5 నెలల తర్వాత శశికళ రాతపూర్వక క్షమాపణ చెప్పడంతో తిరిగి ఇద్దరూ దగ్గరయ్యారు. అన్నాడీఎంకేలో, ప్రభుత్వంలో క్రమంగా తన వ్యతిరేకులను తప్పించి అనుచరులకు చోటు కల్పిస్తూ శశికళ టీం పావులు కదిపిందంటారు. జయ హాస్పిటల్లో చేరినప్పటి నుంచి చనిపోయేదాకా శశికళ ఆమె వెంట ఉండడం అనుమానాలకు తావిచ్చింది. జయను ఎవరు కలవకుండా అడ్డుకున్నారని ఆరోపణలు వచ్చాయి. విమర్శలను, పార్టీలో వ్యతిరేకతను అధిగమించి అమ్మ స్థానాన్ని భర్తీ చేసి పూర్తిస్థాయి చిన్నమ్మయ్యారు శశికళ.